హరహర మహాదేవ్. ఈరోజు మనం కొన్ని ట్రెక్కింగ్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఏంటంటే మనము ఈ నేచర్లో ఇలా కొండలు గుట్టల పైన తిరుగుతున్న కొద్దీ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక కేరళలో ఒక నలుగురు పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా అక్కడున్న వాళ్ళకు ఫారెస్ట్లోకి వెళ్ళిపోసి ట్రెక్కింగ్స్ అవి చేస్తూ అక్కడున్న ఫ్రూట్స్ అవి తింటూ అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ అని తీసుకెళ్తూ వాళ్ళు అలా నేచర్లో గడపడం అనేది స్టార్ట్ చేసారు. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే తొందర కూడా హెల్త్ అనేది సెట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఆ విధంగా మనకి ఏంటంటే చాలా రకాలైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దాని గురించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన లెగ్స్, థైస్ యొక్క స్ట్రెంత్ పెరగడానికి, మన లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి, అలాగే మనకు సంబంధించిన ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్లు కానివ్వండి, వాటి యొక్క వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ద్వారా మనకి ఏంటంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మనకున్న టెన్షన్స్, తర్వాత మనకున్న ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే చాలామందికి వస్తున్న హెయిర్ ఫాల్ కానివ్వండి, వైట్ హెయిర్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నమాట ఈ మనం నేచర్లో తిరగడం ద్వారా. ఏంటంటే మనకు ఆక్సిజన్ తోటి అంతా ఇక్కడ దొరికే ఆక్సిజన్ కానివ్వండి, ఇక్కడ ఉండే రిలాక్స్నెస్ కానివ్వండి మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మనము బయట తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనము చాలా పొల్యూషన్లో బతుకుతున్నాము. కాబట్టి ఆ పొల్యూషన్ వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి వారానికి ఒకసారి కానీ మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ట్రెక్కింగ్ చేయడం ద్వారా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అందరు మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అలాగా కొంచెం గడపండి. ఓకే.